రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు జిల్లా కేంద్రమైన చిత్తూరు ఆర్టీసీ డిపోలో 17 నూతన బస్ సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, ఇక నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు నూతన సర్వీసులను ప్రారంభించి ప్రయాణికుల సౌకర్యార్థం ఎనలేని కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గురజాల మోహన్, పొంగునూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే మురళీ మోహన్, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించడం జరిగింది. చిత్తూరు హెడ్ క్వార్టర్లో ప్రజలు ఒకటే గమనిస్తున్నారు, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లకు అభిమానిస్తారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యమైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 1400 బస్సులు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయి. సుమారుగా ఇప్పుడు 400 బస్సులు రోడ్లపై కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఆర్టీసీని ఆ రోజు స్థాపించారో గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఒక్క బస్సు కొన్న పాపాన పోలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, మా హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే, మా ముఖ్యమంత్రి గారు అయితేనే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే నిర్వీర్యమైన సంస్థను మరొక్కసారి గాడిలో పెట్టేదానికి రాష్ట్ర రవాణా శాఖ అలాగే ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అనేటివి ప్రజలకు ఎంత మటుకు సహాయపడుతున్నాయి మీ అందరికీ తెలుసు. మన జీవన ప్రమాణాల్లో, మన జీవనంలో ఒక ఆర్టీసీ బస్సు అనేది కూడా ఒక భాగం అయిపోయింది. ఎక్కడ సూర్యుడు ఎక్కడి వరకు వస్తాడో అక్కడ వరకు ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుగ్రామాలకు కూడా వెళ్తుందంటే మీరు ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి సంస్థను గత ప్రభుత్వాలు పక్కలకు పెడితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని గాడిని పెట్టే ప్రయత్నంలో ఉన్నాం. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చామో దాంట్లో ముఖ్యంగా మహిళా మూర్తులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే మహిళా మూర్తులందరికీ ఒక శుభవార్త చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీ నడిచే బస్సులే వస్తాయని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ముఖ్యమంత్రి గారి పైన ఉండాలా, మా ప్రభుత్వం పైన ఉండాలా. ప్రజలకైతే ప్రతి ఒక్క రోజు పండుగ దినంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. జై చంద్రబాబు. 4వ తేదీన పొంగునూరు, 5వ తేదీన మేము పొంగునూరులో అఫిషియల్గా పర్యటిస్తున్నాం. ఆనాడు ప్రజలకైతేనే ప్రభుత్వానికైతేనే ఏవైతే అన్యాయాలు జరిగాయో అవన్నీ ఒక్కొక్కటిగా వెలికి తీసి ఎవరైతే మీరు చెప్తున్న పెద్దిరెడ్డిలో చిన్నరెడ్డిలో ఎవరన్నా ఉండారో ఊచలు రెక్కబెట్టేదానికి దగ్గరలో ఉంది టైం. ఎందుకంటే ప్రజల యొక్క ఉసురు, అలాగే కడుపు నిండా అన్నం తెలియని అభాగ్యుల యొక్క డబ్బు దోచుకొని ఈరోజు గ్రామాల్లోకి కానీ నియోజకవర్గాలకి రాలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము ప్రజల దగ్గరికి వస్తున్నాం. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనే, నాయకులు అయితేనే ప్రజలతో మమేకమై ప్రజల కోసం ప్రభుత్వాన్ని పనిచేసే విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాము. కాబట్టి అవన్నీ ఆన్సర్లు 5వ తేదీ చెప్పేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను. అన్ని శాఖల్లో, అన్ని వ్యవస్థల్లో లాభాలు రావు. రాష్ట్ర సంస్థలైనా కేంద్ర సంస్థలు కొన్ని ప్రజలకు ఉపయోగపడే దానిలో నష్టాలు వచ్చినాక సిద్ధంగా. ముఖ్యంగా మీడియా వాళ్ళతో ఒకటే నిర్ణయించుకుంటున్నాను, చచ్చిపోయిన పామది ఇక మనకు అవసరంలే, వాళ్ళ గురించి వదిలేసి అభివృద్ధి పైన మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, చట్టం దానిపైన చేసుకోబోతుంది. అప్పుడు పాపాలు చేశారు, ప్రజల ఉసురు ఇప్పుడు తగులుతూ ఉంది. తప్పకుండా న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఎక్కడ క్రమశిక్షణ తప్పకుండా మా కార్యకర్తలు మేము ఉంటాం. రేపు రాబోయే కాలంలో వాళ్ళు చేసిన తప్పులను న్యాయస్థానంలో రుజువు చేసుకోవడానికి కూడా సిద్ధంగా తప్పు చేశారు కాబట్టి పరామర్శిస్తున్నారు. ముఖ్యంగా చట్టం దోషులు ఎక్కడ వదిలిపెట్టడం, ఎక్కడన్నా కూడా మధ్య నుంచి ఊచలు లెక్క పెట్టే విధంగా ఈ ప్రభుత్వం న్యాయపరంగా